अरे रेवंत रेड्डी बाड़को ना मुंदर से మాట్లాడరా अरे मेरा खानदान रहेगा मैं रहूंगा दूसरा नहीं रहना बोलते दूसरा कान जाना फिर रेवंत का दंग అంటున్నా కదా దొంగ దొంగల రాజ్యం ఇది कितना परेशान रो रहे पूरे लोग यहाँ पर। गवर्नमेंट वहाँ जाते कि यहाँ के लोगों को मार रहे कहते ये कौन से तरीके से काम करा रहे तुम बोलो ఇదంతా కట్టుకునే ఎంత నబ్బ సొమ్మ నమ్మ సొమ్మన్ లాగా జాగీర్ లాగా తీసి పడేయడానికి మమ్మల్ని भूखे प्यासे 4 दिन से भूखे प्यासे है पूरे लोग। ఇట్లాంటి సీఎం వద్దు రాజీనామా చెయ్యాలి అంటున్నా నేను రాజీనామా చెయ్యాలి ఉగమ్మ చేయనికి చేతగా దద్దమ్మారా నువ్వు కేసీ రేవంత్ రెడ్డి తూ మాకు ఎంత బాధ పెడుతున్నారా నువ్వు నీ పిల్లలు తగలరా నీకు ఊసరు మేము దొంగతనం చేసినట్టు సామాన్లు తీసుకొని ఉరకాలా మేము బయటికి మేము కష్టం చేసి కొన్న ఇండ్లని మేము దొంగతనం పోవాలా బయటికి వాడు కష్టం చేసి వాడి అమ్మ వాళ్ళ అబ్బాయి సొప్పు ఇది ఇదంతా కట్టుకునే ఎంత వాడి అబ్బా సొమ్మ వాడి అమ్మ సొమ్మన్ లాగా జాగీర్ లాగా తీసి పడేయడానికి మమ్మల్ని మేము ఎంత కష్టపడి కొన్నది ఇది రేవంత్ గారు దొంగ అంటున్నా కదా దొంగ దొంగల రాజ్యం ఇది ఏ రుగ్గుమ చేయలేదు ఇట్లా ఈ రేవంత్ రెడ్డి చేసిండు ఇట్లా అందరికి గుండెల మీద తన్నుతున్నాడు తెలుసా ఎవ్వరింత ఏ ప్రభుత్వం చేయలేదు కేసీఆర్ చేసిండో చేయలేదు కానీ ఇంత బాధ అయితే ఎవ్వరికి చేయలేదు తెలుసా ఇట్లాంటి హాని ఫస్ట్ టైం అయింది ఇది ఫస్ట్ టైం మొత్తం హైదరాబాద్ మొత్తం తబా చేసిండు ఇట్లాంటి సీఎం వద్దు రాజీనామా చెయ్యాలి అంటున్నా నేను రాజీనామా చెయ్యాలి ఉగమ్మ చేయనికి చేతగా దద్దమ్మారా నువ్వు కేసీ రేవంత్ రెడ్డి తూ మాకు ఎంత బాధ పెడుతున్నారా నువ్వు నీ పిల్లలు తగలరా నీకు ఊసరు నువ్వు మంచిగా లేవరా నువ్వు తెలుసా ఏం హైడ్రా హైడ్రా అంట నీ అమ్మ చెప్తే నీకు మంచి మాటలు వస్తున్నాయి నాకు నీ ఇంట్లో ఏదైనా పెట్టుకోరా నీకు ఉన్న జాగ్రత్తలు పెట్టుకొని చేసుకో హైడ్రా ఇక్కడ గరీబుల దగ్గర హైడ్రా ఉందా ఉన్నల దగ్గర లేనోళ్ళ దగ్గర వచ్చి ఇందుకు బాధ పెడుతున్నాయిడా కరెంట్ బిల్లు అన్ని కడుతున్నారు అన్ని కడుతున్నా మరి ఎందుకు కడతలేము కరెంట్ బిల్లు కడుతున్నాము అన్ని ఇస్తుర్రు అని మళ్ళీ ఇవన్నీ ఎందుకు ఇచ్చాడు రోడ్లు ఎందుకు వేసిండు కరెంట్ బిల్లు ఎందుకు ఇచ్చిండు ఇవన్నీ ఎందుకు ఇచ్చాడు ఇది అక్రమ సంబంధాలు ఇది ఇవన్నీ ఎందుకు ఇచ్చిండు అక్రమ సంబంధాలు కాదు ఇది గుడిసెలు వేసుకొని బతికి ఇల్లు కట్టుకొని ఉండలేదు తెలుసా పైసా కుదబెట్టి కట్టుకున్న ఇండ్లు ఇవి ఈ రేవంత్ రెడ్డి ఎంత బాధ పెడితే ఏ హుకుమత్ కూడా ఇట్లా చేయలేదు ఇట్లాంటి హుకుమత్ వద్దే వద్దు అందరు ఒకటి కావాలి సీఎం డౌన్ అంటే నేనైతే రాజీనామా చెయ్యాలి ఇట్లాంటి హుకుమత్ వద్దు ప్రజలు బాధపడద్దు ఇట్లాంటి రేవంత్ రెడ్డి ఉండి ప్రజలను బాధ పెట్టే రేవంత్ రెడ్డి గారు ఉండద్దు ఇట్లాంటి చెప్తున్నా అరే రేవంత్ రెడ్డి బాడకు నా ముందర మాట్లాడరా నీ పని చెప్తా నేను అప్పుడు ఏం చేస్తానో చూడు నువ్వు నా ఎదురుగా వచ్చి మాట్లాడు దమ్ముంటే ఆడ ఉండి ఈడ మందిని పంపించి ఆఫీసర్లో పంపించి చేసినట్టు కాదురా నేను ఏడికైనా తయారా జైలు కూడా అవుతాను మంట కడక నేను ఏమనుకుంటున్నావు నువ్వు ఎదురుగా వచ్చి మాట్లాడు ఆడ పిలిచి ఆఫీసర్లను పిలిపించి అందరు ప్రజలను బాధ పెడుతున్నావు అక్కడ ఉరిపిస్తున్నావు ఇక్కడ ఉరిపిస్తు ఎంత పరిశాన్ పబ్లిక్ నువ్వు ఆడ కూర్చొని సీట్లో కూర్చొని మేము వేసిన భిక్షానికి ఓటుకి వేసిన ఓటు వేపించుకొని గెలిపించుకొని సీటు మీద కూర్చొని దీనికోసం నీకు ఓటేసి సీట్ వేసి గెలిపించినందుకు సీట్ వేసి గెలిపించింది ఎందుకు మంచి పనులు చేస్తాడు కేసీఆర్ కంటే ఇంకా మంచి చేస్తాడు అని మేమనుకుంటే ఇదా ఏమన్నాడు వస్తువులన్నీ తీసుకురా వస్తువులన్నీ తీస్తురు అంటారు ఇవి అందరు ఎంత పరిశాన్ ఉన్నారు పనులు వదులుకున్నారు అన్ని వదులుకున్నారు ఈ సామాన్లు చదువుకుంటే ఎక్కడ పోవాలి కిరాయికున్న వాళ్ళు ఎక్కడ పోవాలి వాళ్ళు కూడా ఇల్లు దొరకాలి కదా హఠాత్తుగా సడన్గా తీస్తే బయట కిరాయిలు ఎంత ఉన్నాయి 15,000 20,000 12,000 ఈ పనులు చేసుకొని ఇళ్లలో పాచి పని చేసి 15,000 గవర్నమెంట్ జాబులా ఇళ్ళ కిరాయిలు కట్టనికే అందరికి న్యాయం కాలే కిరాయిలు కాదు సొంత ఇల్లు కాదు అందరికి న్యాయం జరగాలి ఇప్పుడు బయట కిరాయిలు ఎట్లా కట్టుకుంటారు 15,000 12,000 ఉంది ఇవి చేసే కష్టాలు మనం చేసే కష్టాలు తిననీకేనే వెళ్ళదు अटलांटिदी सामान निकालो रोड पे रखो पकाए नहीं खाए नहीं बच्चों को लेके बाहर बढ़ गए ये कोई तरीका नहीं है ना बा तुम आओ घर दे रहे हमारे को ऑटो बोले हम अटते नहीं अटते बोल के नहीं मगर तुम हमारे को घर बताओ किराएदार को भी एक सेफ्टी बताओ 10-10 साल 20-20 साल से अचानक तुम आके निकल जाओ बोलते उन लोगों को भी रहने को होना ना कुछ भी कोई भी रहो इंसान ही है हर कोई समझ से दियो हमारे को घर देके तुम्हारे को ये घर अलॉट हुआ देखो इसमें सामान रखो बोल के तुम बताओ मकानदार भी चले जाए किराएदार भी 10-10 साल से है 20-20 साल से उनको भी बता के कुछ भी कहीं जरिया या किराए से रख रहे मकान से रख रहे नहीं तुम थोड़े दिन ठहरो तुम लोगों को कुछ भी एडजस्ट करते ये होता ना बाबा इंसानियत से काम लेंगे आप भी करो हमको भी सहूलत दियो
पूरा सामान उठा के रोड पे बिठा दो बोल तो पूरे रोड पे उठा के सुबह से खाने नहीं खाए परेशान कई को पब्लिक को परेशान कर रहे सहूलत से काम करो ఫస్ట్ మాకు ఇల్లు కావాలైతే మేము బయటికి వెళ్తాం సామాన్లు తీసాం అప్పటి వరకు అయితే మేము దియ్యము మేము ఏడ బతకాలి ఏడ తీసుకోవాలి ఆడంటే ఆడ రానిసలేరు మమ్మల్ని కొడుతున్నారు మీరు వేరే ఏరియా వాళ్ళు డబుల్ బెడ్రూమ్ ఇస్తలేడా డబల్ బెడ్రూమ్ కాడికి రావద్దు వాళ్ళు కొడుతున్నారు పట్టుకొని మమ్మల్ని कैसा नहीं चल रहा जी उन्हें वर्क कर रहे वहाँ पर पहले उन्होंने जो है सो इंतजाम करना वहाँ इंतजाम करके यहाँ पर इतने लोगों को शिफ्ट कर रहे बोल के वहाँ पर समझा के यहाँ के लोगों को वहाँ ले जाके एडजस्ट करना गवर्नमेंट वहाँ जाते कि यहाँ के लोगों को मार रहे कहते ये कौन से तरीके से काम करा रहे तुम बोलो हाँ गवर्नमेंट का है ना वो भी हाँ अरे मेरा खानदान रहेगा मैं क्यों रहूंगा दूसरा नहीं रहना बोल तो दूसरा कहाँ जाना फिर ये है ना तो जो भी है गवर्नमेंट के एगेंस्ट काम कर रहे वो लोग आप पूरा सोच समझ के तरीके से काम करो हमको भी सहूलत से दियो तुम भी परेशान न को हमको भी परेशान सुने हाँ ऐसा रोडों पे रखते रहे निकलो निकलो अब सामान निकालो हाँ आदमी है हम लोग हाँ ऐसा घर दे के हटा रहे जा रहे सब बड़ी बात है बोले तो अभी सामान दे के टाइम ही नहीं दे रहा हम लोग को बोरन बोरन कर दे रहा सामान उठा बोला क्या करना अब हम लोग क्या सामान छूट जाते हैं बच्चों के पढ़ाई के सर्टिफिकेट हर चीज रहती घर में पूरे सामान गिरा रहे एक के ऊपर एक गिर रहे खाना नहीं भूखे प्यासे 4 दिन से भूखे प्यासे है पूरे लोग कितना परेशान रो रहे पूरे लोग यहाँ पर ऐसा नहीं करना गलत कर दिए थोड़ी सहूलत देना घर दे दिए के बाद डबल बेड में अलर्ट कर दिए के बाद थोड़ा 4 दिन का टाइम देना हमारे को सामान खाली करने के वास्ते हाँ ऐसा पीछे पड़ जा रहे पूरे लोग पागलों के जैसा सामान उठा दे रहे पूरे कैसा करना अब हम लोग कहाँ जाना कैसा करना अब वहाँ भी नहीं आने देते शाम हो गई హైడ్రా గురించి ఈ యొక్క సంస్థ ఇప్పటికి మీ అందరికీ తెలుసు దాదాపు 2 నెలలు దాటింది ఈ హైడ్రా అనే సంస్థ ఒక జియో ద్వారా క్రియేట్ అయిన తర్వాత ఈ 2 నెలల్లో పలు కార్యక్రమాలు చేయటం కూడా చూశారు సో మనం నేను ఫస్ట్ మనందరికి కొన్ని బేసిక్స్ అంటే దీని ఉపోద్ఘాతంలో భాగంగా రాజ్యాంగంలో ఆర్టికల్ 21 అని ఉంటుంది రైట్ టు లైఫ్ అంటే జీవించేదానికి హక్కు అది ప్రాథమిక హక్కు అన్నమాట దాంట్లో రైట్ టు క్లీన్ ఎన్వైర్న్మెంట్ అంటే ఒక పరిశుభ్రమైనటువంటి ఎన్వైర్న్మెంట్ అనేది అది ఒక రైట్గా సుప్రీంకోర్టు పలు జడ్జిమెంట్స్లో పలు సందర్భాల్లో కూడా దాన్ని గుర్తించడం కూడా జరిగింది సో దాంట్లో ఎటువంటి రెండో ఆలోచన ఉండకూడదు రైట్ టు లైఫ్ అంటే నువ్వు జీవించడానికి కావాల్సింది ఒక మంచి ఎన్వైర్న్మెంట్ అనేది క్లీన్ ఎన్వైర్న్మెంట్ అనేది దాంట్లో నెక్స్ట్ ఇంతే కాకుండా మనం చూస్తే కనుక అంటే ప్రాథమిక హక్కుల్లో ఇప్పుడు ఆర్టికల్ 21తో పాటు ఫండమెంటల్ డ్యూటీస్ అంటే మన ప్రాథమిక విధులు కూడా రాజ్యాంగంలో పొందుపరుచున్నాయి దాంట్లో కూడా చాలా స్పష్టంగా ఆర్టికల్ 51ఏలో మనకి 2 ప్రొవిజన్స్ ఉంటాయన్నమాట ఒకటి 51ఏలో ఏంటంటే దాంట్లో మన అందరం కూడా సిటిజన్స్ ఆఫ్ ద కంట్రీగా మన ఎన్వైర్న్మెంట్ని అంటే మనం ఇట్ ఈస్ ద డ్యూటీ ఆఫ్ ఆల్ ద సిటిజన్స్ టు ప్రొటెక్ట్ ద ఎన్వైర్న్మెంట్ అనేది చాలా స్పష్టంగా 51ఏలో రాజ్యాంగంలో పొందుపరుచున్నాయి అన్నమాట నెక్స్ట్ అట్లనే 51ఏఐ దాంట్లో కూడా చాలా స్పష్టంగా రాజ్యాంగంలో మన పబ్లిక్ ప్రాపర్టీస్ అంటే ఏదైతే ప్రజల ఆస్తులు ఉన్నాయో ఆ ప్రజల ఆస్తులన్నింటినీ కూడా మనం కాపాడాల్సిన బాధ్యత మన సిటిజన్స్ అందరి మీద ఉన్నాయని కూడా చాలా స్పష్టంగా రాజ్యాంగంలో కూడా చెప్పడం జరిగింది సో ఈ అన్నిట్లో కూడా ఈ క్రమంలో మీ అందరికీ తెలుసు హైడ్రా అనేది ఇది దీని యొక్క ఫంక్షన్స్లో ప్రధానంగా డిజాస్టర్ మేనేజ్మెంట్ ఒకటి ఉంటుంది రెండోది అసెట్ ప్రొటెక్షన్ ఉంటుంది డిజాస్టర్ మేనేజ్మెంట్ అసెట్ ప్రొటెక్షన్ రెండు కూడా దాన్ని వేరువేరుగా చూడాల్సిన అంశాలు కాదు రెండు కూడా ఇంటర్లింక్డ్ కాన్సెప్ట్సే అంటే డిజాస్టర్ మేనేజ్మెంట్ అంటే విపత్తు నిర్వహణ నెక్స్ట్ అసెట్ ప్రొటెక్షన్ అంటే ఆస్తుల పరిరక్షణ అంటే ఆస్తులు అంటే ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ సో ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ అంటే కనుక మనందరిది అనమాట ఒక చెరువు ఒక నాలా లేకపోతే ఒక పబ్లిక్ ల్యాండ్ అది గవర్నమెంట్ ల్యాండ్ ఆర్ ఒక పార్కు ఆర్ లేఅవుట్లో ఓపెన్ స్పేసెస్ ఉంటాయి ఆ లేఅవుట్లో ఓపెన్ స్పేస్ ఒక లైబ్రరీ కోసం లేదా జిమ్ కోసం లేదా ఒక క్లబ్ హౌస్ కోసం కేటాయించిన దాన్ని అసోసియేషన్ వాళ్ళు ఎవరో దాన్ని అమ్మటం చేస్తే కనుక దాన్ని కూడా పరిరక్షించే బాధ్యత కూడా హైడ్రాకి చాలా స్పష్టంగా ఇవ్వటం జరిగిందనమాట